ఈరోజు వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 42-43 వచనాన్ని ధ్యానిద్దాం. కీర్తనాకారుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇయ్యగలను. ఎలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రము తీసివేయకము. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. ఆమెన్. భక్తుడు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇవి ఎంతో గంభీరమైన విశ్వాసాన్ని కనపరిచే మాటలుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, దావీదు చెప్తున్నది ఏమిటంటే, తన్ను ఎవరైనా నిందించి, అవమానించి, అపహసించి, అధైర్యపరిచి ఉన్న సందర్భంలో మనము కూడా ఈ వాక్యాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థించాలి. మన జీవితంలో ఎవరైనా ఏదైనా మనల్ని అన్యాయముగా అన్నప్పుడు కానీ, ఒకవేళ మనం వెళుతున్న మార్గములో ఏదైనా ఇబ్బంది సమస్య తలెత్తినప్పుడు కానీ, మనము దేవునిపైన విశ్వాసముతో బలమైన నమ్మకముతో దేవునికి ఈ విధంగా మొరపెట్టాలి. అయ్యా, నన్ను నిందించే వారి ముందు నేను ఉత్తరమియ్యగలిగేలాగా నన్ను చెయ్యి. నిన్నే నమ్ముకొని ఉన్నాను. నా నోటిలో ఉన్న మాటలు సత్యము ఎప్పటికీ ఉండాలి. నీ న్యాయ విధుల మీదే నేను ఆశ పెట్టుకున్నాను కాబట్టి నీవు అన్యాయస్తుడివి కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఎబ్రీల్కి రాసిన పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఎన్నడూ అన్యాయస్తుడు కాదు అని. అదేవిధంగా ఆయన అడుగుతూ ఉన్నాడు, అయ్యా, నన్ను నీవు అన్యాయము చేసేవాడివి కాదు. నీపైనే నేను ఆశ పెట్టుకున్నాను. నా నోటి మాటలలో సత్యాన్ని ఎప్పటికీ తీసివేయక స్థిరముగా ఉంచయ్యా. అటు శక్తిని నాకు దయచేయ్యా. ఎందుకంటే దేవుడు న్యాయస్థుడని తను తెలుసుకున్నాడు కాబట్టి నిజాయితీగా సత్యంగా ఉండాలని తను ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరైతే నిందించారో, ఎవరైతే అవమానించారో వారి ముందు నన్ను నిలబెట్టయ్యా అంటూ ఉన్నాడు. దేవుని వాక్యంపై నీకు నాకు ఉండవలసింది విశ్వాసం, నమ్మకం. సత్యాన్ని మాట్లాడే శక్తి నిత్యము నీకు దేవుడు ఇస్తాడు. నీవు తప్పక అడిగేవాడిగా ఉండాలి. మన ఆశ దేవునిపైనే ఉన్నప్పుడు తప్పక ఆయన మనల్ని నిశ్చయముగా నిలబెడతాడు. నిన్ను ఆశ్రయించిన వారు ఎన్నడూ సిగ్గునందరని కీర్తనలు 25:3 ఉన్నది. దేవుని ఆశ్రయించిన వారు ఎన్నడూ సిగ్గునందరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన వాక్యము మొత్తము సత్యమని 119వ కీర్తనలో తెలియపరుస్తుంది. దేవుని ప్రతి మాట పరిశుద్ధమైనదని, దేవుని వాక్యము ఎన్నటెన్నటికూ సత్యమై ఉన్నదని నేను నమ్మాల. ప్రియ సహోదరుడా, సహోదరి, నా జీవితంలో కూడా అనేక సార్లు ఇలాంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు నేను ఉండవలసింది ధైర్యముగా. మనం ఒంటరిగా లేము, సత్యదేవుణ్ణి కలిగి ఉన్నాము అని నమ్మాల. ప్రియ సహోదరుడా, సహోదరి, నా నోటి నుండి సత్యమును తీసివేయకవయ్యా. నీ న్యాయ విధుల మీద నేను ఆశ పెట్టుకున్నానయ్యా అంటూ భక్తుడు ఏ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడో ఆ విధంగా ఈ దినము మనము ప్రార్థిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం పైన నమ్మకం ఉండాలని బలమైన నిర్ణయం తీసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు. నాయన, నీ వాక్యం పైన నమ్మకాన్ని, నాయన, నీ వాక్యం పైన ఆశ, నీ మాటలు సత్యమైనవని మేము, నీ న్యాయ విధులు సత్యమైనవని నమ్మి విశ్వసించి నిత్యము నీ వైపు చూస్తూ ధైర్యముగా, సత్యముగా, స్థిరముగా ఉండులాగున సహాయము చేయమని అడుగుతున్నాం. వినుచున్న వారికి మాకును ప్రభువా, ఎవరు ఏ సమస్యలో, ఇబ్బందిలో, బాధలో, వేదనలో, శోధనలో ఉన్నారో ప్రభువా, ఏ విమర్శలో ఉన్నారో, ఏ ఎగతాళిలో ఉన్నారో ప్రభువా, ఏ అపహాస్యములో ఉన్నారో ప్రభువా, వారి జీవితాలు నా తండ్రి నీ యొద్దకు వచ్చి మోకరిల్లి ప్రార్థిస్తూ కన్నీరు విడుస్తున్న బిడ్డలు
ఎందరో ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చిన్నలేమి పెద్దలేమి నా ప్రభువా, అయ్యో మా జీవితంలో ఇలాంటి సంఘటనలు జరిగినవి ఏమిటని కృంగిపోయి ఉండవచ్చు, అలసిపోయి ఉండవచ్చు, దుఃఖిస్తూ ఉండవచ్చు. ప్రభు మాకు న్యాయము చేయడా, దేవుడు అన్యాయస్తుడా అని ఒకవేళ అనుకుంటూ ఉండవచ్చు. ప్రభువా, నువ్వు న్యాయవంతుడివని, నీతివంతుడివని, నీవు సత్యాన్ని స్థిరపరిచే దేవుడువని ప్రభువా, నీపైనే అలనాడు భక్తుడు ఏ విధంగా ఆశ పెట్టుకొని, అయా నన్ను వారి ముందు నిలబెట్టు, ఎవరైతే అపహసించారో, ఎవరైతే వెగతాళి చేస్తున్నారో, ఎవరైతే నిందిస్తూ ఉన్నారో వారి మధ్య నన్ను నిలబెట్టు అని అడుగుతూ ఉన్నప్పుడు, నా నోట నుండి సత్యవాక్యముని ఏమాత్రమో తీసివేయకు అంటూ ఉన్నాడు. అవును ప్రభువా, నీ న్యాయ విధుల మీద ఆశ పెట్టుకొని ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క విశ్వాసి నీ యందు భయభక్తులు కలిగి జీవించాలని ప్రభువా కోరుకుంటున్నాం. అయా బోధిస్తున్న మాకును వినుచున్న వారికి అట్టి బలమైన విశ్వాసముని, అట్టి బలమైన ఆశను ప్రభువా ప్రసాదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.